నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి నివాసం వద్ద నెలకొన్న కోలాహలం. పెద్ద ఎత్తున మర్యాదపూర్వక కలయికలకు శ్రీకారం చుట్టిన టీడీపీ నేతలు. వేమిరెడ్డి టీడీపీలోకి వస్తే మరింత బలోపేతమవుతుందంటూ వ్యాఖ్యలు. వాలంటీర్లకు వందనంలో కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న ఆసక్తికర వ్యాఖ్యలు. కోర్టు ఆదేశాలు లెక్క చేయక ఎన్నికల్లో పాల్గొనని వాలంటీర్లకు సూచన. ఏమైనా చేయండి, వైసీపీ గెలుపు కావాలి అంతే అంటూ రెచ్చగొట్టిన ప్రసన్న. మత్తు పదార్థాలను వినియోగించే 5 మంది యువకులు అరెస్ట్. నూతన విధానంలో మత్తు పదార్థాలను సేవిస్తున్న యువకులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన కావలి పోలీసులు. సర్వేపల్లిలోని ఎస్ఎన్జే డిస్టిలరీస్ మద్యంలో గొంగళి పురుగులు. సర్వేపల్లి ప్రభుత్వ మద్యం దుకాణంలో కొనుగోలు చేసిన 2 యువకులు సగం త్రాగిన తర్వాత చూడడంతో అనారోగ్యానికి గురైన యువకులు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ నియంత విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు ఆ పార్టీ వీడుతున్నారని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తాళ్లపాక రమేష్ రెడ్డి, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, కొవ్వూరు ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, కందకూరు ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావులతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన వేమిరెడ్డికి స్వాగతం పలికి సత్కరించి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలందరం వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలో చేరాలని ఆహ్వానించడం జరిగిందన్నారు. అందుకు వేమిరెడ్డి పాజిటివ్ గానే ఉన్నారని, త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేలా చూస్తామని, అందరి సహకారం అందిస్తామని చెప్పారు. టీడీపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగుతుందని విమర్శిస్తూ ఎవరూ కూడా డబ్బుల కోసం రాజకీయాల్లోకి రారని, గౌరవం కోసం వస్తారని, అలాంటి గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండడం అన్న ఉద్దేశంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చేశారని వెల్లడించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం, వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది. వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన, వారి డిక్టేట్. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే, జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన. వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రబాబు గారు చెప్పారు, డబ్బుల కోసంగా రాజకీయానికి రాలా, గౌరవం కోసం. అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు రావడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జెస్, నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా అయ్యారు. త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా, వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరం సహకరిస్తాం, వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది. రాబో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని కోర్టు ఆదేశించిన వాలంటీర్లు మాత్రం అవేవీ పట్టించుకోకుండా వ్యూహాలను రచిస్తూ ఎన్ని సదుపాయాలున్నాయో, ఎన్ని యోచనలున్నాయో అన్నింటినీ ఆచరణలో పెట్టి పదునైన కత్తి వలె వ్యవహరించాలని కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని వాలంటీర్లకు పలు ఆసక్తికర సూచనలు చేశారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపం నందు నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉత్తమ వాలంటీర్లను సత్కరించి అవార్డులను అందజేశారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ వాలంటీర్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో తాము పాల్గొనకూడదు అన్న విషయాన్ని పక్కకు నెట్టి మీరు ఏం చేయాలో అది చేయండి, ఆ శక్తి మీలో ఉంది. మహిళా వాలంటీర్లైనా పురుషులైనా మీరు అనుకుంటే ఏదైనా సాధించి మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే సత్తా వాలంటీర్లకు ఉందన్నారు. దీంట్లో తప్పులేదు. సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఆయన నేడు గ్రామాలలో వెళ్లి మేమిదే చేశామని చెప్పే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకే ఉందన్నారు. ఆ నాయకులు కార్యకర్తలు చెబితేనే మిమ్మల్ని వాలంటీర్లుగా పెట్టామని, ఆ నాయకులు ఎలా చెప్తే అలా చేస్తూ వైసీపీకి గెలుపునకు సైనికుల ముందుకు సాగాలన్నారు. అయితే ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయన్న సందేహాలను రేకెత్తిస్తున్నాయి. నేనైతే ఒకటే చెప్తాను, మీకు ఎన్ని సదుపాయాలు ఉన్నాయో, మీ బుర్రలో ఎన్ని ఆలోచనలు వస్తాయో వాటికి పదులు పెట్టండి. మీరు ఏం చేయాలో అది చేయండి. ఆ శక్తి మీలో ఉంది. చిన్న బిడ్డలు, మహిళలైనా బాయ్స్ అయినా మీరు అనుకుంటే ఏదైనా సాధించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే సత్తా ఉంటుంది. ఎవరో చెప్పారని ఏదో చెప్పారని మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సినవన్నీ కూడా చేయొచ్చు. మీరు కూడా కూర్చొని మాట్లాడుకొని బయటపడకుండా ఏ విధంగా చేయాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. దీంట్లో తప్పు లేదు. సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి తల ఎత్తుకుని మేము ఈ పని చేశామనే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉంది. ఆ నాయకులు కార్యకర్తలు చెప్తేనే మిమ్మల్ని వాలంటీర్స్ గా పెట్టాం. డైరెక్ట్ గా నాకు తెలియదు మీరెవరో. మా నాయకులు తీసుకొచ్చి ఈ పాత్ర పెడతాము, ఈ అబ్బాయిని పెడతాము అని అంటే నేను ఆ దృష్టి తీసిచ్చాను. ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కి అరాచక విధ్వంసాలతో పరిపాలన సాగిస్తూ రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయిన ప్రజానికమంతా రానున్న ఎన్నికల్లో వైసీపీకి సరైన గుణపాఠం చెప్పనున్నారని వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాసరపల్లె నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు తగిన ఆవశ్యకతను తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇసుక, గ్రావెల్, మైనింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చివేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసి రాష్ట్రాభివృద్ధిని 20 ఏళ్లుగా వెనుకకు నెట్టారని దుయ్యబడ్డారు. రాష్ట్రంలో అత్యున్నతంగా సంక్షేమ అభివృద్ధి పరుగులు పెట్టాలి అంటే దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన సంయుక్త ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు కంకణం కట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే చంద్రబాబు నాయుడు టైంలోనే జరిగాయి. ఎందుకంటే ఆయన దూరదృష్టితో ఆలోచిస్తాడు. ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలి, సంక్షేమ పథకాలు బాగా ప్రజలకు వెళ్ళాలి, పేదవాళ్ళని పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ఆలోచన. అందులో భాగంగానే ఇప్పుడు 6 సూపర్ సక్సెస్ అని చెప్పి సూపర్ 6 పెట్టి ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా, అదేవిధంగా పరిశ్రమలు వచ్చే విధంగా, ఇక్కడ మనకి ఏం పరిశ్రమలు లేవు. మన పిల్లలు చదువుకున్న ఈ రోజు ఇళ్లలో వ్యవసాయం చేసుకుంటారు, లేదు ఖాళీగా తిరగడం జరుగుతూ ఉంది. ఆ విధంగా కాకుండా దూరదృష్టి ఆలోచించి రేపు ఏ జిల్లాకు ఆ జిల్లా పరిశ్రమలు తీసుకొచ్చి విద్యార్థులకు కూడా ఎవరైతే ఎంప్లాయీస్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉన్నాడు. మొన్న దురదృష్టం, మొన్న ఓడిపోవడం. 5 సంవత్సరాల్లో మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినాం. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు గాని ఎక్కడా కూడా ఏమీ చేయాల. ఆయన లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, అదేవిధంగా గ్రానైట్ మాఫియా, ఇవన్నీ ఈ మాఫియాలు చూసుకోవడం సరిపోతా ఉంది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా 10 రూపాయలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమి చెప్పుకొని ప్రజల దగ్గర పోవాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. ప్రజలు అడిగేదానికి మన దగ్గర సమాధానం లేదు అని చెప్పి కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు. కొంతమంది అడిగినటువంటి వాళ్ళు ఆయనకి గిట్టక బయట వచ్చేసారు. అంతే తప్ప మరి ఆయన అభివృద్ధి చేసు ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా దోచుకోవడమే సరిపోయింది. కాబట్టి ఇక్కడైనా ప్రజలందరూ కూడా తెలుసుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇళ్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమేమి జరిగాయో ఒకసారి సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలా.
అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి రేపు రాబోయే రోజు మీ ఓటు హక్కుని అభివృద్ధి కోసమే వేయాలని చెప్పని కూడా కోరుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పని కూడా సోదరి సోదరులందరూ కూడా మేము చేతులెత్తి దండం పెడుతూ కాళ్ళకి నమస్కారం చేస్తూ మన మార్కు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పని కోరుకుంటూ, అక్రమ గంజాయి క్రయ విక్రయాలు జరుపుతూ మత్తు పదార్థాలను వినియోగించి 5 మంది యువకులను కావలి 1వ పట్టణ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అరెస్టు కాబడిన 5 మంది యువకులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన డీఎస్పీ వెంకటరమణ వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం వరకు కావలి పట్టణ పరిధిలోని పాపిరెడ్డి చెరువు వద్ద తనిఖీలు నిర్వహించారు పోలీసులు. 8 మంది యువకులు నిషేధిత మత్తు పదార్థాలను సేవిస్తుండటాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా వారిలో 3 యువకులు పరారు కావడంతో 5 మంది యువకులను అరెస్ట్ చేసినట్లుగా తెలియజేశారు. అరెస్టు కాబడిన యువకుల వద్ద నుండి 900 గ్రాముల గంజాయి, టైడోల్ 100 mg టాబ్లెట్లు, అలాగే డిస్టిల్డ్ వాటర్ బాటిళ్లు, సిరంజీలు స్వాధీనపరుచుకున్నామని పేర్కొంటూ స్వాధీన సొత్తు విలువ 38,000 రూపాయలు తెలియజేశారు. ముద్దాయి సునని రుగ్దార్ ను విచారించగా ఒరిస్సా నుండి అక్రమంగా గంజాయి తీసుకువచ్చి పట్టణంలో అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా తెలిసిందన్నారు. టైడాల్ 100 mg టాబ్లెట్స్ ను డిస్టిల్ వాటర్ లో కరిగించి సిరంజి ద్వారా చేతి నరాలకు ఎక్కించుకుని మత్తుకు బానిసవుతున్నారని తెలిపిన ఆయన ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. పరారీలో 3 యువకుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి 1 టౌన్ సిఐ గారు వారి సిబ్బంది కావలి 1 టౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది. ఇందులో సునాని రగ్దార్ అనే వ్యక్తి, ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి, ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా ముసునూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉంటున్నాడు. ఇతను ఉన్న పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజాయి తీసుకొని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. సో ఈ నిన్న సిఏ గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాములు గాంజా దొరికింది. అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కంబా ఉదయ్, తర్వాత దేవరకొండ నిఖిల్, షాహిద్, అభినయ్, దేవదానం, ఈశ్వరు, వసంత్. దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనియర్. వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకొని తాగుతూ ఉన్నారు. ఆ గంజాయితో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు, సెడేషన్ కోసం వాడతారు. ఇది రిస్ట్రిక్టెడ్, ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఇది 50 గ్రామ్స్ కన్నా వాడకూడదు. ఇది 100 గ్రామ్స్ 100 mg 50 mg కంటే ఎక్కువ వాడకూడదు. ఇది 100 mg టాబ్లెట్స్, దాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరింజల ద్వారా మత్తు పదార్థాలుగా వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతనందరూ కూడా కొంతమంది ముద్దాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు. ఇదే వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేసి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాయిని, తర్వాత టాబ్లెట్స్, ఇంజెక్షన్ సిరంజీలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో యువతకు చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తుకు బానిస అవ్వద్దు, మీ కెరీర్ని ఎంత పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఎందులో కూడా అందరూ కూడా యూత్ ఎవరు కూడా అందరూ చదువుకుంటున్నారు, డిగ్రీలు చేశారు, ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు. దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారని కనుక్కోండి. యూత్ కూడా అప్పీల్ ఏంటంటే దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు, మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి, కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను.
ఇప్పటి వరకు కూల్ డ్రింక్స్ లలో చాక్లెట్లలో పురుగులు రావడం అనేది అనేక సంఘటనల్లో చూశాం. కానీ ఇప్పుడు మద్యంలోనూ పురుగులు రావడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతుంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన ఇద్దరు యువకులు సర్వేపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణం నందు మద్యం కొనుగోలు చేయగా ఎస్ఎన్జే డిస్టిలరీస్ కు సంబంధించిన ఆ మద్యంలో గొంగళి పురుగులకు కబేళారాలు ఓ పూర్తి గొంగళి పురుగు ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా కంగు తిన్నారు. అయితే ఆ మద్యాన్ని ఆ ఇద్దరు యువకులు చీకటి ప్రాంతంలో సేవించడంతో మొదట ఆ పురుగులను గమనించక సేవించడంతో వాంతులు విరోచనాలతో అనారోగ్యం పాలయ్యారు. దీంతో నిర్లక్ష్య ధోరణితో ప్రజల ప్రాణాలను హరించేలా సాగుతూ ఆ మద్యాన్ని తయారు చేసిన సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలోని ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఫ్యాక్టరీపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కాకాని ప్రాతినిధ్యం వహించే సర్వేపల్లిలోని ఎస్ఎన్జే డిస్టిలరీస్ మద్యంలోనే ఇలా జరగడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెంకటాచలం మండలం వైన్ షాప్ లో ఈ విధంగా ముందు కొనడం జరిగింది. ఇద్దరు వ్యక్తులను ముందు కొనడం జరిగింది. ఎస్ఎన్జే కంపెనీ మన సరేపల్లి నియోజకవర్గంలో హైవే అనుకునే ఆ కంపెనీ ఉంది, ఎస్ఎన్జే కంపెనీ ఉంది. కింగ్ లివిస్ అనే మందు కొన్నారు. ఆ మందు కొంటే దాంట్లో కమ్మిలి పురుగు అనే పురుగు దాంట్లో ఉంది. ఇది సీల్డ్ కూడా ఉంది. దాన్ని వాళ్ళు సగం 2 పెగ్గులు తాగిన తర్వాత ఉంచుకునేటప్పుడు చూసుకుంటే ఏందో కింద కదులుతున్నాయంటే పురుగులు ఉన్నాయి, సీళ్లు కూడా ఉన్నాయి. ఇటువంటి సీళ్లు ఉన్నటువంటి వాటిలో కూడా మామూలు ఓపెన్ చేసుకునే మూతలు కాదు. ఇలా సీళ్లు కూడా ఇలాగా దీంట్లో గాజు పురుగులు, ఈ విధంగా ఇదంతా గాజు పురుగులు, ఇదంతా మట్టి మశానం, చాలా దరిద్రంగా ఉంది. ఇలా రకపు మందులు తయారు చేసి అది సరేపల్లి కాన్స్టిట్యున్సీలో గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కమిషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కమిషన్లు అందజేస్తున్నందువలన వాళ్ళు ఏం మాత్రం పట్టించుకోకుండా ఈ నాశనిక మందులు తయారవుతా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో దగ్గర ఈ నాశనిక మందులు తాగి 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు మనం చూసాం. ఈ విధంగా మందులో తేళ్లు, పాములు, పురుగులు చాలా దరిద్రం, చాలా బాధాకరం. ఈ రోజు ఈ పురుగులు ఎంత బాధ అంటే ఈ తాగిన వాళ్ళు వాంతులు చేసుకుని వీళ్ళిద్దరూ షాప్కి వెళ్ళి తీసుకున్నారు. ఈ గ్రామస్తులు, వెంకటాచలం గ్రామస్తులు వీళ్ళిద్దరు షాప్కి వెళ్ళి తీసుకున్నారు. చాలా బాధగా ఉంది. దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి. నిరుపేదల ఆర్థిక స్వలంబనను మెరుగుపరిచే విధంగా రానున్న టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రణాళికలను సిద్ధం చేసినట్లుగా మాజీ మంత్రి నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లో చిరు వ్యాపారులకైన తోపుడు బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ గతంలో తాను 6వ డివిజన్లో పర్యటించినప్పుడు ఆయా ప్రాంతాల్లో చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను గమనించారని తెలిపారు. వారి జీవనోపాధి నిమిత్తం 3 చిరు వ్యాపారులకు 3 తోపుడు బండ్లు అందజేస్తున్నట్లుగా చెప్పారు. దీంతో వారికి కాస్తంత ఆర్థికంగా ఉపయోగపడుతూ కుటుంబ జీవనం బాగుంటుందని ఆకాంక్షించారు. ఇక నిరుపేదల ఆదాయం పెరగాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు నిరుపేదల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా రానున్న టీడీపీ ప్రభుత్వంలో నిరుపేదల జీవన విధానాలు మార్చేలా కార్యాచరణ ప్రణాళికతో ఆర్థిక స్వలంబన కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నెల్లూరులో 6వ డివిజన్లో నేను తిరిగినప్పుడు కొంతమంది పేదలు, నిరుపేదలు కింద యాక్చువల్గా నేల మీద ఒక చిన్న టవర్ లాంటిది పెట్టుకొని దాని మీద కొందరైతే కూరగాయలు, కొందరైతే ఫ్రూట్స్, కొందరైతే పూలు అలా అమ్ముకోవటం జరుగుతుంది. అవన్నీ చూడటం జరిగింది. వాళ్ళల్లో కొందరు యాక్చువల్గా అయితే రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు ఏదన్నా తోపుడు బండి లాంటివి ఇస్తే మేము దాని ద్వారా ఇక్కడే అమ్ముకోవటం కాకుండా దాని ద్వారా మళ్ళీ మిగతా ప్లేసులు కూడా ఆ తోపుడు బండులు నెట్టుకుంటా పోతూ అమ్ముకోగలం. అంతేకాకుండా అపార్ట్మెంట్లు ఆ ఏరియాలో కూడా అమ్ముకోవటానికి మాకు వీలవుతుంది. ఇదైతే కేవలం కింద టవర్లో లేదంటే ఒక చిన్న చాపో లాంటి ఏదో ఒకటి వేసి అక్కడే అమ్ముకోవాల్సి వస్తుందని రిక్వెస్ట్ చేశారు. దాని మీద ఈరోజు 6వ డివిజన్లో ఒక 3కి యాక్చువల్గా తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది. వాళ్ళు దీని ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుందని ఇది చేయటం జరిగింది. ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరగాలి. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన భవిష్యత్ గ్యారంటీలో P4 అనే ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. P4లో ఏంటంటే ఇలా ఆర్థిక సహాయం చేస్తూ ప్రభుత్వం కూడా చేస్తూ ప్రజలు ఎవరైనా డొనేషన్స్ వాళ్ళు ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా తీసి ఇవ్వటం వల్ల అన్ని రకాల వల్ల వాళ్ళ ఆదాయం రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు జరగాలి మినిమం. ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూడా వీళ్ళ ఆదాయం ఉన్నది రెట్టింపు కావాలని కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే ఇది మా సొంత నిధుల నుంచి చేయటం జరిగింది. అయితే ప్రభుత్వం వస్తే ఇలాంటి వాళ్ళు నెల్లూరులో ఎంతోమంది ఈరోజు స్టోమస్పేటలో కావచ్చు, నవపేటలో కావచ్చు, మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కావచ్చు, లేకంటే 42వ డివిజన్లో కావచ్చు కింద పెట్టుకుని యాక్చువల్గా అమ్ముకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇలాంటి స్తోమత లేక చేసుకునే స్తోమత. కొందరైతే
బాడుకు తెచ్చుకొని చేసుకుంటున్నారు. రోజు 50 రూపాయలు అంటే బాడుగా, అది కూడా కనుక్కున్నాను. 50 రూపాయలు బాడుగు చెల్లించి తెచ్చుకొని చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది, వచ్చితే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 25వ తేదీన ఆదివారం పట్టణంలో బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరగనున్న నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మెంట వీరబ్రహ్మం గుప్తా కోరారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సభాధ్యక్షులుగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మొగళ్లూరు వెంకట శేషయ్య, ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారన్నారు. 10:30 గంటలకు జ్యోతి ప్రజ్వల్ల రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుల వారిచి జరుగుతుందన్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో రూరల్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు అమర్తలూరు చెంచయ్య, ప్రధాన కార్యదర్శి చందా వెంకటస్వామి, వర్కింగ్ సెక్రటరీ పొట్టి సుధాకర్, రూరల్ ఆర్యవైశ్య సంఘ కోశాధికారి తెలంగాకుల ఆదినారాయణ, రూరల్ ఆర్యవైశ్య యువజన విభాగ అధ్యక్షులు రాజా సురేంద్ర ప్రమాణ స్వీకారాన్ని చేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరువీధి ప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు, మహాసభ కోశాధికారి శ్రీనివాస్, మహాసభ చీఫ్ ఆర్గనైజర్ కోటా గురుబ్రహ్మం, తిరువీధి రాధాకృష్ణయ్య, మహాసభ కార్యవర్గ సభ్యులు వేణుగోపాలరావు, ఉపాధ్యక్షులు బొంతల వెంకటేశ్వర్లు, జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్, యువజన సంఘ అధ్యక్షులు దూపకుంట్ల శబరి వరప్రసాద్, మహిళా అధ్యక్షురాలు కొప్పరావురి రజనీ పాల్గొంటారన్నారు. ఇక త్వరలో పదలకూరులో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వారు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత అతి త్వరలో జిల్లా రూరల్ ఆర్యవైశ్య యువజన సంఘం ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి ఆర్యవైశ్య సోదరులందరూ ఆర్యవైశ్యులు పండగలాగా జరుపుకునే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. అందరినీ కలుపుకోవాలి. ఎంతసేపటికి నెల్లూరు సిటీలోనే పెడతారు. ఏ ప్రోగ్రాం పెట్టినా నెల్లూరు సిటీలోనే పెడతారు. ప్రతి ఒక్కళ్ళు ఆ నెల్లూరు సిటీకి రావాలన్నా చేయాలన్నా కొంచెం ప్రయాసాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రయాసాలు ఉన్నాయి, నీకు కాదన్నా. కాకపోతే ఒక రూరల్ ఉన్నప్పుడు రూరల్ ఏరియాల్లోనే పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ పొదలకూరులో పెట్టే దీనికి చుట్టుపక్కల నుంచి వేలాది మంది పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారు. అందులో ముఖ్యంగా ఏంటంటే టీజీ వెంకటేష్ గారు దీనికి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ఈ కమిటీ అంతా నడుస్తుంది. ఈ కమిటీ అంతా పరిపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా రేపు ఉదయం 10 గంటలకి, అంటే అనగా ఎల్లుండి 25వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. పెద్దలందరూ, మన వయసు పెద్దలందరూ వస్తారు. వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారో అది అందరూ మా వయసు సోదరి అందరూ దాన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఇది ఒక పండగ మాకు. మా పండగకి అందరూ రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. అందరూ కలిసిమెలిసి ఉంటేనే, ఐక్యంగా ఉంటేనే ఆదివాసీల అభివృద్ధికి కానీ అమ్మవారి మాకు ఆశీస్సులు కానీ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్ల ప్రక్రియలో భాగంగానే రేపు మా అధ్యక్షుడు గారు అందరూ వస్తారు. మా దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీకి అనేనేం కాదు. మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ. అందుకని చెప్పి మేము అట్లాగా అన్నీ అంటున్నాం. దీనికి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఇది అతీతం. మా కుల సంఘం అనేది అతీతం. ఈ సంఘానికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కూర్చున్నాను. ముఖ్యంగా అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి బయలుదేరి అందరూ ప్రజల్లో నడుచుకుంటూ కళ్యాణ మండపానికి వచ్చి కళ్యాణ మండపంలో 10 గంటలకి ఈ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత పెద్దలందరినీ గౌరవించుకొని మధ్యాహ్నం 1 గంటకి విందు ఉంటుంది. విందును ఆరగించి అందరూ ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చేవాళ్ళు ఆవేశంతో స్పీడ్గా బళ్ళు తోలకుండా నిదానంగా వారి స్వస్థలాలకి వెళ్తారని ఆశిస్తున్నాను.
మైనారిటీల అభ్యున్నతికి కోసం గత తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక కార్యక్రమాలను రూపొందించి ప్రతిష్టాత్మకంగా అమలు పరిచితే అధికారం చేపట్టిన వెంటనే ఆయా కార్యక్రమాలన్నింటినీ కుట్రపూరితంగా నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం మైనారిటీల పక్షపాతి ప్రభుత్వం చెప్పుకోవడం ఎంతో విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి వ్యాఖ్యానించారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 39వ డివిజన్ మూలపేట తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆమె ప్రతి ఇంటికెళ్లి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. గతంలో మాజీ మంత్రి నారాయణ మైనారిటీల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించేవారన్నారు. అదేవిధంగా ముస్లిం సోదరుల కోసం రంజాన్ తోఫా, దుల్హాన్ పథకం వంటి వాటిని తీసుకొచ్చారని తెలిపారు. టీడీపీ హయాంలో దుల్హాన్ పథకంలో 1 లక్ష ఇచ్చేవారని, దాంతో పెళ్లి చేసుకునేవారని చెప్పారు. ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయడంతో మైనారిటీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 2014 నుంచి 2019 వరకు నారాయణ చేసిన అభివృద్ధేనని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 2024లో టీడీపీ గెలుపు ఖాయమని, నారాయణ రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి ముస్లిమ్స్లో ఒక మహిళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, అంతకుముందు మాకు నారాయణ సార్ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టి మాకు ఏదో ఒక విధంగా ఉద్యోగ భృతి లభించేటట్టుగా, ఒక చిన్న చిన్న జాబ్స్ లభించేటట్టుగా ఒక కార్యక్రమము జరుగుతూ ఉండింది. అదే రకంగా ప్రత్యేకించి మహిళలకి జూనియర్ కళాశాలలు, ఎందుకంటే మా దానిలో మామూలు కో ఎడ్యుకేషన్ అంటే అంతగా బయటకు పంపించడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రత్యేకించి మహిళలకి పిఎన్ఆర్ కళాశాల, మహిళా కళాశాల లాగా పెట్టి మాకు చదువుకోవడానికి చాలా ఎంకరేజింగ్గా ఉండింది. కానీ అది కూడా ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది. కాబట్టి మాకు ఇటువంటి అడ్వాంటేజెస్ అన్నీను, రంజాన్ తోఫా అయితే అయ్యుండొచ్చు, లేకపోతే దుల్హన్ పథకం అయితే అయ్యుండొచ్చు. మా ఇంట్లో సంవత్సరం క్రితము రీసెంట్గా ఒక పెళ్లి జరిగింది. అంతకుముందు అయితే మాకు ఖచ్చితంగా వాళ్ళు 1 లక్ష రూపాయలు వచ్చి ఆ అమౌంట్ మాకు చాలా ఉపయోగంగా ఉండేది. అప్పటికి సార్ వాళ్ళు మాకు ప్రత్యేకించి షాదీ మంజిళ్ళు 2 కట్టించడం జరిగింది. దానివల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది. కానీ ఈ దుల్హన్ పథకం అయితే వీళ్ళు క్యాన్సిల్ చేసేసారు. ఎంతవరకు అయితే సారి అభివృద్ధి చేశారో అంతవరకే జరిగింది. ప్రత్యేకించి తర్వాత ఏమీ జరిగింది లేదు అని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది. ఈ 112వ వార్డులో కూడాను ప్రతి ఇంటికి ముందు వేసిన రోడ్లు, సార్ యొక్క ఆ హయాంలో ఏవైతే రోడ్లు వేయటం జరిగిందో ఆ రోడ్లు వరకు మాత్రమే అయ్యింది. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏమీ అభివృద్ధి జరిగింది లేదు. సార్ మాకు రావాలి, తప్పకుండా సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది వస్తేనే మనకి నెల్లూరు దోమల రహిత నెల్లూరుగా మారుతుంది. తప్పకుండా డెవలప్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఒక్క ఛాన్సు అనే మాటతో సార్ చేసిన అభివృద్ధి మాకు కళ్ళ ముందే తెలుస్తూ ఉన్నా కూడాను ఒక్క ఛాన్సు అనే దాంతో మేము మోసపోయిన మాట వాస్తవము. దాంతో మాకు మేము తప్పు చేశాము ఆ టైంలో. అది మేము ఇప్పుడు ఈసారి అటువంటి తప్పు ఎన్నటికీ చెయ్యము. మేము అది బాగా రియలైజ్ అయ్యాము. ఈసారి తప్పకుండా మా సార్ని మా కోసం మేము గెలిపించుకుంటాము, తప్పకుండా మెజారిటీతో గెలిపించుకుంటాము అని చెప్పి మాకు ప్రతి ఒక్కళ్ళు, ఒక మహిళ అయితే నా చేయి తీసుకొని నేను ఒట్టేసి చెప్తున్నానమ్మా ఇది జరగబోతుంది, నేను ఒట్టేసి చెప్తున్నాను ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అని ఒక మహిళ అయితే షూర్ అమ్మా అనేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్స్ మాకు ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది. వైసీపీ పాలనలో ఎవరి మీద కేసులు పెట్టాలా అని ఆలోచించడమే తప్ప డెవలప్మెంట్ మీద ఆలోచన లేకుండా పోయిందని మాజీ మంత్రి నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరు 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి పర్యటించిన ఆయన ప్రతి గడపకు తిరుగుతూ టీడీపీ మినీ మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం గాంధీ గిరిజన కాలనీ యువనేత పిరిగాల నవీన్ ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు వైసీపీ, సిపిఎం పార్టీలకు చెందిన వారు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రాగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని నారాయణ వారికి భరోసా ఇచ్చారు.
తదనంతరం సభలో ప్రసంగిస్తూ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఓ విజన్ తో ముందుకు వెళ్లే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడిచే తాము మాట తప్పే వ్యక్తులం కాదని, ఖచ్చితంగా ప్రజాదరణతో రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సుపరిపాలన అందజేస్తామని వెల్లడించారు. దోమలు లేని నెల్లూరు నగరాన్ని సృష్టించేందుకు 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టి దాదాపు 90% మేర పనులు పూర్తి చేశామన్నారు. కేవలం మిగిలిన 10% పనులు పూర్తి చేయడంలో వైసీపీ పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి 6 నెలల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేసి దోమలు లేని నెల్లూరును సృష్టిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరు సిటీలో ఏ విధంగా డెవలప్ జరిగిందనేది నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే 19 నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందని కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏ నోట ఎక్కడైనా, అంటే నెల్లూరులోనే కాదు, నెల్లూరు జిల్లాలో ఉన్న ఏ కాన్స్టిట్యున్సీలైనా, నెల్లూరు జిల్లానే కాదు పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కస్ చేసుకునేది ఒకటే. 14 నుంచి 19 జరిగిన డెవలప్మెంటు, 19 నుంచి ఈ రోజు వరకు, అంటే ఆ రోజు మనం చేసిన డెవలప్మెంట్స్ దోమలు లేని నెల్లూరు నగరాన్ని చేయడానికి 550 కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చారు. 550 కోట్ల రూపాయలతో. అది కూడా నెల్లూరు మున్సిపాలిటీకి బర్డన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా క్యాబినెట్లో అప్రూవ్ చేయించాను. ఆ ప్రాజెక్ట్ 85% అయిపోయింది. ఒక్క 15% అయిపోయి మీ ఇళ్లలో బాత్రూముల్లో టాయిలెట్స్లో ఆ వాటర్ అంతా ఆ కనెక్షన్ ఇచ్చేస్తే దోమలు ఉండవు. దానికి 550 కోట్ల రూపాయలు నెల్లూరు శాంక్షన్ చేసి అంతా అయిపోయింది. జస్ట్ కనెక్షన్ ఇవ్వటం. కానీ 5 సంవత్సరాలు దాన్ని పక్కన పడేశారు. నిజంగా అది కానీ పూర్తయితే మీకు ఏదైతే సొసైటీ కాలువలు అని మీకు పక్కన ఉంటాయి కాలువలు, అవి ఉండవు. అవి ఉంటాయి, అవి వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికే. డ్రైన్స్ అంటాం. ఆ డ్రైన్స్ కట్టేది వర్షాకాలం నీళ్లు పోవటానికి మాత్రమే. మిగతా రోజుల్లో అక్కడ చుక్క నీళ్లు ఉండదు. అక్కడ చుక్క నీళ్లు ఉన్నప్పుడు దోమలు ఉండవు. అలాంటి ప్రాజెక్ట్ తెచ్చాం, దాన్ని ఆపారు. 2024లో మనం వస్తున్నాం. వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టు టేకప్ చేసి 6 నెలల్లో దాన్ని పూర్తి చేస్తాం. ఎవరు నవీన్ మీద కేసులు పెడతావా, ఆయన ఫ్రెండ్స్ మీద కేసులు పెడతావా, ఎవరిని అరెస్ట్ చేస్తావా, ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతావా, ఎక్కడ చెప్తావా? ఇది తప్పితే వాడికి ఆలోచన డెవలప్మెంట్ మీదే లేదు. అందుకే నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం, నాశనం అయిపోయింది. ఎంతో ఖర్చు పెట్టాడు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి. ఆయన్నే గెంటేశారు. ఈరోజు ఆయన్నే గెంటేశారు. ఆయన ఒకటే అన్నాడు, నాకు డబ్బులు వద్దు, పదవులు కూడా వద్దు, గౌరవించండి అన్నాడు. ఇవాళ మేము పోతే నాకు పదవులు వద్దు, పార్టీ వద్దు, నాకేం వద్దు, మీరు పార్టీలో గౌరవించండి. ఈ యొక్క ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి నివాసం వద్ద నెలకొన్న కోలాహలం. పెద్ద ఎత్తున మర్యాదపూర్వక కలయికలకు శ్రీకారం చుట్టిన టీడీపీ నేతలు. వేమిరెడ్డి టీడీపీలోకి వస్తే మరింత బలోపేతమవుతుందంటూ వ్యాఖ్యలు. వాలంటీర్లకు వందనంలో కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న ఆసక్తికర వ్యాఖ్యలు. కోర్టు ఆదేశాలు లెక్క చేయక ఎన్నికల్లో పాల్గొనాలని వాలంటీర్లకు సూచన. ఏమైనా చేయండి, వైసీపీ గెలుపు కావాలి అంతే అంటూ రెచ్చగొట్టిన ప్రసన్న. మత్తు పదార్థాలను వినియోగించే 5 మంది యువకులు అరెస్ట్. నూతన విధానంలో మత్తు పదార్థాలను సేవిస్తున్న యువకులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన కావలి పోలీసులు. సర్వేపల్లిలోని ఎస్ఎన్జే డిస్టిలరీస్ మద్యంలో గొంగళి పురుగులు. సర్వేపల్లి ప్రభుత్వ మద్యం దుకాణంలో కొనుగోలు చేసిన 2 యువకులు సగం త్రాగిన తర్వాత చూడడంతో అనారోగ్యానికి గురైన యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.